హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజులైంది కదా వీడియో పోస్ట్ చేసి. యాక్చువల్లీ నేను మీకు ఒక మంచి హెల్తీ ఫుడ్ చూపిద్దామని చేశాను. ఫుల్ ఐరన్ రిచ్ ఫుడ్ అనమాట. దీన్ని మేము తాటి రొట్టె అంటాము. తాటికాయలతో చేస్తారనమాట. ఇదేమో తాటి ఇడ్లీ అంటారు. తాటి ఇడ్లీ, తాటి రొట్టె, తాటి వడలు ఇలా చేస్తారనమాట. చాలా ఫుల్ ఐరన్ ఫుడ్. ఓన్లీ రైనీ సీజన్లోనే దొరుకుతుంది. చాలా చాలా హెల్దీ. నాకైతే చాలా చాలా ఇష్టం. సో అందుకే యాక్చువల్లీ నాకు అబుదాబి నుంచి ఇండియా వచ్చిన తర్వాత ఫుల్ కోల్డ్, కఫ్, ఫీవర్, క్లైమేట్ చేంజ్ వలన ఇట్లా అయ్యిందనమాట. ఇప్పుడిప్పుడే కొంచెం సెట్ అయ్యింది. ఇప్పుడు బాగానే ఉన్నా. అయితే ఇప్పుడు ఎందుకు వీడియో చేశానంటే, మా అమ్మ మా కోసం తాటి రొట్టె, తాటి ఇడ్లీ పంపించింది. ఎందుకంటే ఫుల్ ఐరన్ ఫుడ్ కదా, ఇది చాలా మంచిదంట. అండ్ ఈ రైనీ సీజన్లోనే దొరుకుతుంది, తర్వాత దొరకదు. సో రైనీ సీజన్లో వచ్చిన తాటి పళ్ళతో ఇంకో తాటి రొట్టె వేసి అరిటాకులో పెట్టి పంపించింది మా అమ్మ. ఇగో అరిటాకులో ఓపెన్ చేసిన ఇప్పుడే. సో అండ్ తాటి ఇడ్లీ కూడా, అంటే నాట్ ఓన్లీ రొట్టె, ఇడ్లీ కూడా వేస్తారు ఇట్లా. సో ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్తారు. నాకైతే చాలా చాలా ఇష్టం. సో చాలా టేస్టీగా ఉంటాయి. బా మళ్ళీ తాటి రొట్టె ఎందులోనూ ఈ టేస్ట్ తగలదు మనకి, ఎందులోనూ రాదు, అంత టేస్టీగా ఉంటుంది. తాటి ఇడ్లీ కూడా బా నాకు ఎంత ఇష్టం అంటే, మనం ఎందులోని టేస్ట్ రప్పించుదాం, అంత బాగుంటాయి. మీరు ఎప్పుడన్నా తిన్నారా తాటి ఇడ్లీ కానీ తాటి రొట్టె కానీ? మంచి ఐరన్ ఫుడ్. మా అమ్మ నన్ను తినమని పంపించింది. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎవరైనా తాటి రొట్టె, తాటి ఇడ్లీ తిన్నారా? ఎల్లో కలర్లో ఉంటుంది. ఫుడ్ కలర్ ఏమి వేయరు ఇందులో, న్యాచురల్గానే ఈ కలర్ వస్తుంది. మీరు ఎవరైనా తింటే కామెంట్ చేయండి, ఓకేనా? అండ్ నేను మొత్తం తింటూ ఎంజాయ్ చేస్తున్నా. ఓకే, మీరు కూడా ఎప్పుడైనా తింటే నాకు చిన్న కామెంట్ చేయండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్